హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజైతే మాకు చేపల కూర తినాలి, తినాలి అని చాలా బాగా అనిపించిందనమాట. సో, మేమైతే వెంటనే మార్కెట్‌కి వెళ్ళి 2 ఫ్రెష్ చేపల్ని తీసుకొని వచ్చామనమాట. వాళ్ళే కట్ చేసి ఇచ్చారు. మనకి కర్రీ పీసెస్ కావాలి, ఫ్రై పీసెస్ కావాలి అంటే అకార్డింగ్ టు దట్ వాళ్ళు కట్ చేసి ఇచ్చారనమాట. చాలా పేషెన్స్‌గా, నీట్‌గా కట్ చేసి ఇచ్చారు. అండ్ దెన్ చేపల కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్ అంతా నేను క్లియర్‌గా చెప్తాను. ఇవైతే కర్రీ పీసెస్‌కనమాట. మనం అడిగితే వాళ్ళే మంచిగా కట్ చేసి ఇస్తారు. సో, ఫస్ట్ అయితే మనం నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలనమాట ఒకసారి. క్లీన్ చేసుకొని మళ్ళీ పసుపు, ఉప్పు వేసి జస్ట్ ఊరికట్లా మ్యారినేట్ చేసినట్టు అలా మొత్తం కలిపేసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఫస్టయితే. అలా పక్కన పెడితే ఏంటంటే, ఏదన్నా నీచు స్మెల్ అట్లా వస్తది గదా! ఆ స్మెల్ అనేది రాకుండా ఉండిద్దనమాట. కొంచెం ఫ్రెష్‌గా ఉంటది. అంతే. అండ్ దెన్ మనకి కర్రీకి కావాల్సింది మెయిన్ ఆనియన్, టొమాటో, మిర్చి అండ్ సిలాంత్రో. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇదైతే ఇంట్లోనే చేశాము. సో, చాలా బాగా వచ్చింది. స్పైసెస్ అన్నీ ఇంట్లోనే చేశామనమాట. అండ్ దెన్ ఇందులో వచ్చేసి మెయిన్ ఏంటంటే చింతపండు అనమాట. చింతపండయితే మేము ఒక 30, 40 మినిట్స్ ముందే నానబెట్టి పక్కన పెట్టేసాము. సో, తర్వాత మనకి స్క్వీజ్ చేసుకోవడానికి ఈజీగుంటుందని చెప్పేసి. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ జేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసేసుకొని వన్స్ ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే మనం ఆనియన్ వేసుకోవాలనమాట. చూసారా? ఆయిల్ బాగా హీటొచ్చింది. ఆనియన్ అండ్ మిర్చి 2 వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్టయితే. సో, ఆనియన్, మిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలనమాట. సో, ఇది ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది. సో, కొంచెం తక్కువేసుకుంటే సరిపోతది. సో, నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే ఏస్తున్నాను. సరిపోతుందది హాఫ్ కేజీకి. హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువే ఉంది. సో, అది సరిపోతుందనమాట. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు మనం వేయించుకోవాలనమాట. సో, అది పోయినప్పుడు ఎలా ఉంటుందంటే గిన్నెకి కొంచెం లైట్‌గా అంటుకుంటుంది. ఆ పచ్చిదనం పోతుంది అన్నప్పుడు. సో, అప్పటి వరకు మనం నీట్‌గా వేయించుకుంటూ ఉండాలి. చూసారా? ఇప్పుడు పచ్చిదనం పోయింది. మనకు కనిపిస్తుంది గూడా. సో, ఇప్పుడు టొమాటో వేసుకోవాలి. టొమాటో అయితే నేను కట్ చేశాను. విడిగా మీకు కావాలంటే పేస్ట్‌గా చేసైనా వేసుకోవచ్చనమాట. అది మన ఇష్టం. మనకి నచ్చినట్టు ఏసుకోవచ్చు టొమాటో ఒక్కటి. సో, టొమాటో గూడా మేము మంచిగా స్మాష్ అయ్యే వరకు నీట్‌గా సో, టొమాటోనైతే మంచిగా స్మాష్ అయ్యే వరకు వేయించుతూనే ఉండాలనమాట. ఎందుకంటే, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా! సో, గిన్నెకి అతుక్కోకుండా మనం అట్లా వేయించుకుంటూ ఉంటే లాస్ట్‌కి ఇలా వస్తుందనమాట. సో, వన్స్ ఇలా వచ్చినప్పుడు మనం కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు. సో, ఈ కారం వచ్చేసి మామూలా కారం ఎక్కువనమాట. ఈ కారంలో కారం ఎక్కువ. సో, అందుకని చెప్పేసి నేను ఒక టేబుల్ స్పూన్ అండ్ హాఫే వేశాను. చాలా స్పైసీ ఉంటుందది. అంటే మనం ఇంట్లో చేయించుకున్న కారం అది. అండ్ దెన్ కొంచెం సాల్ట్. ఇంతవరకు వేసేసి మంచిగా తిప్పుకోవాలి. ఎంతవరకు తిప్పుకోవాలి అనంటే, ఆ పచ్చితనం పోయేంత వరకు తిప్పుకోవాలనమాట. ఆ కారం, పసుపు, పచ్చితనం ఉంటది గదా! ఆ పచ్చితనం పోయేంత వరకు తిప్పుకోవాలి. వన్స్ మనకి పచ్చితనం పోయింది అన్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని, మళ్ళీ కొంచెం అట్లా కర్రీని తిప్పుకొని, ఆ తర్వాత స్టార్ ఐటమ్ అయితే వస్తదనమాట. ఏంటంటే చింతపండు రసం. సో, ఈ పచ్చితనం పోయిన తర్వాతే మనం చింతపండు రసం అయితే అందులో పోయాలి. చింతపండుని బాగా స్మాష్ చేసి, ఆ రసంని అట్లా పోయాలనమాట. సో, అకార్డింగ్ టు థిక్‌నెస్ మనకి థిక్‌నెస్ ఎక్కువ ఉంది అని అనిపిస్తే మనం కొంచెం వాటర్ పోసుకోవచ్చు. లేదు మాకు థిక్‌నెస్ కావాలి అని అనుకుంటే అలానైనా ఉంచుకోవచ్చనమాట. మన ఇష్టం అది. సో, మాకైతే ఎక్కువ థిక్‌నెస్ వద్దు అనని చెప్పి మేము కొంచెం వాటర్ అయితే పోసాము. సో, అప్పుడేంటి అంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి మనకి కర్రీ మంచిగా ముక్కకి గ్రేవీ అంతా పట్టి బావుంటదనమాట. సో, అందుకని చెప్పి మేము కొంచెం గ్రేవీగానే చేసుకున్నాము. సో, దీన్నేంటంటే మంచిగా బాయిల్ చేయాలి. ఎట్లా అంటే బబుల్స్ వచ్చే వరకు ఇలా.
సో, ఇలా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని, వన్స్ మనకి కన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనం ఇందాక పసుపు, ఉప్పు కలిపి పెట్టుకున్న పీసెస్‌ని ఈ ఇందులో వేయాలన్నమాట. ఈ కడాయిలో పెట్టేసేయాలి. సో, స్లోగా వన్ బై వన్ అలా పెట్టాలి. అస్సలైతే ఫిష్ కర్రీ చేసుకోవడానికి మనకి విడిగా బయట పెద్ద కడాయిలుంటాయన్నమాట. అవి తెచ్చుకోవాలి. మాకు ప్రెజెంట్ ఇదే ఉండేసరికి ఇంక మేము దీంట్లోనే కొంచెం కంజెస్టెడ్‌గా దీంట్లోనే వండేసామనమాట. కానీ బాగా వచ్చింది. ముక్క చెదరకుండా బాగా వచ్చింది. కానీ పెద్ద కడాయి అయితే ఏంటంటే, ప్రతి ముక్కకి స్పేస్ ఉంటదనమాట. సో, మనమేంటంటే చికెన్ కర్రీని తిప్పినట్టు తిప్పేయకూడదనమాట దీన్ని. ఇది ఇప్పుడే గదా ముక్కలు వేశాను. అందుకని అలా తిప్పాను. సో, మధ్యలో గెంటె పెట్టి ఊరక అలా అలా అనేస్తే సరిపోద్దనమాట. ఇప్పుడు ఇప్పుడు నేనంటున్నా గదా! అట్లా అంటే సరిపోద్ది. మొత్తం అట్లా తిప్పేస్తే ముక్క చిదిరిపోద్ది. ఇలా చిన్నగా మధ్యలో అనేస్తే సరిపోద్దనమాట. మనకి గిన్నె అడుగు అంటదు. ఎందుకంటే చింతపండు రసం పోసాము. ప్లస్ వాటర్ పోస్తాం కదా! ఇంకా అలా ఉంచిన తర్వాత మూత పెట్టేసేయాలనమాట. సో, మన మెయిన్ ప్రాసెస్ అంతా ఇక్కడే అయిపోతుంది. మసాలా చింతపండు రసం ముక్కలు వేసే వరకే మెయిన్ ప్రాసెస్ అనమాట. ఆ తర్వాత అంతా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఇలా స్లోగా ఆ మధ్యలో పెట్టి అలా తిప్పుతున్నాను కదా! అలా తిప్పేస్తే సరిపోతుందనమాట. యాక్చువల్‌గా అయితే మన పెద్దోళ్ళు, అమ్మోళ్ళు అట్లా గూడా తిప్పరు. ఊరికే గిన్నెని తిప్పుతారు. ఇదైతే స్పెషల్ మసాలా అనుకునేరు కాదు. ధనియాల పొడి. ఇంట్లో చేసిందే. మేము బయట నుంచి తీసుకొనొచ్చి ప్యాకెట్స్ మసాలా అవేమీ వేయలేదనమాట. అచ్చం మనం ఇంట్లో చేసుకునేవే వేశాము. ఈ ధనియాల పొడి కొంచెం ఎక్కువ రోస్ట్ అయింది. సో, ఆ కలర్‌లో ఉంది స్పెషల్ మసాలా లాగా. కానీ కాదు. ధనియాల పొడి అంతే. సో, బేసిక్ మసాలాతోనే మనం చాలా మంచి చేపల పులుసు ఇంట్లోనే పెట్టుకోవచ్చనమాట. సో, చూసారా ఎలా ఉందో? అలా వచ్చేస్తుందనమాట. మనం ఎక్కువ తిప్పాల్సిన అవసరం అయితే లేదు. మాకు గ్రేవీ కొంచెం లైట్‌గా థిక్‌గానే వచ్చింది. చాలా బావుంది తలకాయ్. చాలా బాగా కుక్ అయింది. ఆల్మోస్ట్ కుక్ అవ్వొచ్చింది. ఒక 20 మినిట్స్, 25 మినిట్స్‌లో కుక్ అయిపోతదనమాట. మనకి చాలా మంచిగా కుక్ అయిపోద్ది. అండ్ దెన్ మధ్య మధ్యలో ఏంటంటే మూత పెట్టి తీస్తూ ఉండాలనమాట. అంటే ఎంతవరకు కుక్ అయింది అనేది తెలుసుకోవడానికి. సో, నేనైతే గ్రేవీ ఎంత థిక్‌నెస్‌లో వచ్చింది చూద్దాము అని అనుకున్నా. నా చెయ్యి కాలింది. బట్ గ్రేవీ అయితే టేస్ట్ బావుంది. సో, ఇంకా తీసేసి కొంచెం మళ్ళీ ఊరికే అట్లా అట్లా తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసామనమాట. ఇంకా లాస్ట్‌లో ఏంటి అంటే కొత్తిమీర. ఆ కొత్తిమీర వేసేస్తే మనకి కర్రీ అయిపోయినట్టేననమాట. అది ఎప్పుడు వేయాలి? మనకి ఆయిల్ పైకి తేలుతుంది చూసారా? అక్కడ కనిపిస్తుంది ఆయిల్ తేలినట్టు. సో, మనకి అదే సైన్ అనమాట. ఆయిల్ ఎప్పుడైతే అలా పైకి తేలిందో అప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. సో, ఇంకా అలా ఈ కర్రీ ఈ రోజుకి ఇలా అయిపోయిందనమాట. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందనమాట. చేపల పులుసయితే మాత్రం. ఇది దోసల్లోకి బావుంటది. నెక్స్ట్ డే మార్నింగ్‌కి బావుంటదనమాట. మనం ఈరోజు కుక్ చేస్తే అది నెక్స్ట్ డే మార్నింగ్‌కి బావుంటది. సో, గైస్ ఇది ఈరోజు మన చేపల పులుసయితే. సో, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.